చెప్పి మాకు సహకరించినందుకు చేతులు జోడించి వారికి నమస్కరిస్తూ ఇప్పుడు పెద్దలు అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం అండి. నేనే సుత్తేయను ఎందుకంటే మీ సరదాగా భార్య పిల్లలతో ఆనందంగా పిల్లలంతా చూస్తాను, ఎంత ఆనందంగా ఉన్నారు. మేము రాజకీయ నాయకులు అలా సుత్తేస్తూ ఉంటాం. 2 మాటలు మాత్రం చెప్తాను. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ప్రజలందరూ కూడా పని ఉండదు, ఖాళీ ఉండదు, అంతా బిజీ. రోజు లేచిన ధరించి పడుకునే వరకు బిజీ బిజీ బిజీ. ఆడవాళ్ళు మరీ బిజీ అయిపోయారు. మధ్యని బస్సులు ఫ్రీగా ఇచ్చారు కదా, ఆ బస్సులు ఎక్కి యాత్రలకు వెళ్ళిపోతున్నారు. ఆరు మరీ బిజీ అయిపోయారు. మగవాళ్ళు బస్సులు ఎక్కితే తని తోసేస్తున్నారు బయటికి. అందరూ బిజీయే, ఆడవాళ్ళు బిజీయే, మగవాళ్ళు బిజీయే, పిల్లలు బిజీయే, అందరూ బిజీ అయిపోయారు. అలా కాకుండా మనిషి అన్న తర్వాత భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలందరూ కూడా ఆనందంగా కొన్ని రోజు క్షణాలను ఉండాలి. ఆనందంగా హ్యాపీగా ఉండాలి. రోజు టెన్షన్ అంటే దేనికి టెన్షన్ మనకు అర్థం అవ్వదు. ఆనందంగా ఉండాలంటే ఇటువంటి ఫెస్టివల్స్ నేను చూస్తూనే ఉన్నాను. పూర్వం మనకి సంక్రాంతి, భోగి, దసరా, దీపావళి, నాగల చవితి బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళని. ఈ మధ్యన చూస్తున్నాం మనం పండగలు మర్చిపోయాం. మనకి అందరికీ పండగ ఏదంటే 31st రాత్రి. తెలుగు పండగలు లేవు, మనకు మర్చిపోయాం. ఏట్రా పండగ అంటే 31st రాత్రి, తెల్లవారులు మందు కూడా అయితే పండగ మనకి. అలాగైపోయింది జీవితం, మన జీవితం. అంచేది మా చంద్రబాబు ఉద్దేశం, మా అందరి ఉద్దేశం ఏంటంటే మన పండగల్ని, పూర్వీకుల నుంచి వస్తున్న పండగల్ని, మన పండగలను చేసుకుంటూ మన పిల్లలకి సాంప్రదాయాలు నేర్పాల్సిన అవసరం ఉంది. అమ్మ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ మనం చేస్తున్నాం. ఆఖరికి ఒక మాట, ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి. మమ్మీ డాడీ ఏంటిది నాకు అర్థం కాదు. ఏంటంటే ఇంట్లో కూడా మమ్మీ డాడీ అంటే మీరు ఏమనుకుంటారంటే మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడతాడో అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు మళ్ళీ బ్రో హలో బ్రో అంటున్నాడు. బ్రో అంటే అర్థం తెలుసు మీకు ఎవరికన్నా? హలో బ్రో అంటున్నారు. ఇప్పుడు అది పోయి నమస్కారం లేదు. ఇప్పుడు హలో బ్రో. అలాగే అయిపోయింది మా బ్రతుకులు. కనీసం ఇంట్లోనే పిల్లలతో తెలుగులో మాట్లాడండి. తెలుగులో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. రెండోదమ్మా, పిల్లలు చదువుకున్న టైం ఎప్పుడు? రాత్రుల్లో. ఎన్ని గంటలకండి? 7 గంటలలో 9 గంటలో చదువుకుంటారు పిల్లలు. అప్పుడు మీ ఆడవాళ్ళందరూ టీవీ సీరియల్ చూస్తున్నారు. మీ ఆడవాళ్ళు మగవాళ్ళు టీవీ సీరియల్ చూస్తున్నారు. పిల్లలు ఏం చదువుతారమ్మా? అంటే పిల్లలు చదువుకున్న టైంలో టీవీలు చూడడం మానేయండి. అంతకే చూడాలనుకుంటే మీ బెడ్రూమ్లో టీవీ పెట్టుకుని చూసుకోండి. పిల్లలు ఏం చదువుకుంటారు. దైవం చేయండి, పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, బ్రహ్మాండమైన వాతావరణం, చల్లదనం ఎంజాయ్ చేయండి. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. వారానికి 2 రోజులు శనివారం, ఆదివారం భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. ఎన్నాళ్ళు బతుకుతాం మనం? బతికినాళ్ళు హ్యాపీగా ఉండండి. ఎందుకు టెన్షన్లో? హ్యాపీగా ఉండండి. రెండోది ఏంటంటే అమ్మా, ఇంకో విషయం, మా చిన్నప్పుడు మా అమ్మగారు కానీ మా నాన్నమ్మ గారు భోజనం పెట్టినప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని భోజనం పెట్టేవారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారమ్మా? సెల్ ఫోన్ ఇచ్చేసి మా భోజనం పెడుతున్నారు. ఆ పిల్లలు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, భోజనం పెడుతున్నారు. తప్పు అమ్మ, తప్పు. తల్లి దగ్గరుండి పెట్టండి అమ్మా. మా మగవాళ్ళకి పెట్టకపోతే పర్లేదు, పిల్లలకన్నా పెట్టండి అమ్మా. అమ్మ, ఎంపీ గారు కూడా జరిగింది ఈ మధ్యన కూడా చేశారమ్మా. మన హైదరాబాద్లో మా ఫ్రెండ్ భోజనాలు పిలిచాడు ఇంటికి. ఇద్దరు చదువుకున్నాం. ఇంటికి వెళ్తే ఫ్రెండ్ కాదా పిలిచాడని చెప్పి ఇంటికి భోజనానికి వెళ్ళా. 9 గంటలకు రమ్మన్నాడు. 10:30 అయింది, భోజనం పెట్టలేదు నాకు. ఎవరా ఆకలేస్తున్నారా బాబు అంటే ఉండరా అంటున్నాడు. అప్పుడు 10:30కి నాకు ఉండలేక
చెల్లెమ్మ వాళ్ళ భార్య అన్న చెల్లెమ్మ అంటాను. చెల్లెమ్మ అని వంటగదిలోకి వెళ్ళాను. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? సెల్ ఫోన్ చూసి వంట చేస్తుందండి. పూర్వం మన ఆడవారు ఇంట్లో మన అమ్మ నాన్నలు ఉప్పు ఎంత వేయాలా కారం ఎంత వేయాలని చేతితో ఇస్తారు. ఇప్పుడు అలాగే సెల్ ఫోన్ చూసి ఉప్పు ఎంత వేయాలా కారం ఎంత వేయాలా నూనె ఎంత వేయాలని చెప్పి వంట చేస్తుంది ఆవిడ. నేను లోపలికి వెళ్ళి ఎడితే ఎలా చేస్తామంటే వంట చేస్తాం. మొత్తం మీద పెట్టింది, తిన్నాను. మళ్ళీ బాగుందండి, ఏం బాగుంది పాడు, అయినా తప్పదు కదా. సూపర్ అమ్మా, మా ఆవిడ కూడా చేద్దామా ఇలాగ అన్నాను. సూపర్గా చేస్తున్నాం అమ్మా, మా ఆవిడ కూడా చేద్దామా అన్నాను. మరి ఏం చేయాలి, కర్మ, అక్కడ ఏం అనలేం కదా. అంచేది అలాంటి పోయి కమ్మా మనస్ఫూర్తిగా వంట చేసి భర్తలకు పెట్టండి అమ్మా, పిల్లలకి. మీ దగ్గర ఏం అనలేము, బాగోలేదంటే కోపం మీకు. అంతే బాగోపోలేనా, బాగుందండి బాగుందని చెప్పుకున్నాం. ఏం చెప్తాం, మా పరిస్థితులకు వచ్చింది. అంతే దయించి మీరందరూ కూడా ఈరోజు రేపు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. నేను 2 రోజుల నుంచి చూస్తాను. నేను రమేష్ బాబు గారు లీడర్షిప్ అంటే రమేష్ గారిని చూసి నేర్చుకోవాలి మనం. నిజంగా ఒంటి చేతి మీద ఈ ఏర్పాట్లు అన్నీ చేశారు. దానికి ఆ కలెక్టర్ గారు మేడం గారు అనుకుంటూ వదలదు, పని జరిగే వరకు వదలదు ఆవిడ. ఆవిడ సహకారంతో రమేష్ బాబు గారి నాయకత్వంలో మరి అందరూ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను సార్, ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరగాల. ప్రతి సంవత్సరం జరగాల్సిందే. దానికి అందరం కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇందా చెప్పారు రమేష్ గారు, ఇది బ్రహ్మాండంగా టూరిజం స్పాట్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. ఏం చేద్దాం, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫారినర్స్ వస్తున్నారు, వాళ్ళు రిలాక్స్ కావాలంటే ఇటువంటి మంచి ప్లేస్ ఉంది. దీన్ని టూరిజంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మనం అందరం కలిసి పనిచేద్దాం. ఎంపీ గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మనం చేస్తూ, మీరందరూ కూడా మేం చేసే మంచి కార్యక్రమాలకి మీ తాలూకు సహకారం అందించమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు వచ్చిన అతిథులందరూ కూడా కొన్ని ప్రోగ్రాంలు చూస్తారు. ముందు సీట్లు ఖాళీ చేస్తే